టుడే న్యూస్ కి స్వాగతం. సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ నిర్మాణానికి ఆత్మకూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పటోళ్ల సరళ అమరేందర్ రెడ్డి ఆలయ నిర్మాణానికి 4 గుంటల విలువైన భూమిని ఆలయానికి దానం సుమారు 20 లక్షల విలువైన భూమిని దానం చేయడం జరిగింది. కార్యక్రమానికి గ్రామంలోని పెద్దలందరూ కూడా పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సంగమేశ్వరాచారి మాట్లాడుతూ ఎంతో విలువైన భూమిని ఆలయానికి ఇవ్వడం చాలా సంతోషకరమని, వారి కుటుంబ సభ్యులకు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క ఆశీర్వాదం ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు గ్రామ సర్పంచ్ నిఖిత బింబాదర్చారి మాట్లాడుతూ విలువైన భూమిని ఆలయానికి ఇవ్వడం చాలా గొప్ప విషయమని, డబ్బులు చాలా మంది దగ్గర ఉంటుంది కానీ దానం చేసి కొందరిలో ఉంటుందంటూ, ఆ కొందరిలో మా ఊరిలోని అమరేందర్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు గురురాజు స్వామి, కల్పగురి ప్రభు, నాగయ్య స్వామి, రమేష్, వినోద్ మరియు ఆలయ కమిటీ సభ్యులు సంగమేశ్వరచారి, బక్కనాచారి, రాములుచారి, నరసింహలుచారి, సదాశివుడు చారి, వీరన్న చారి, రామచంద్రచారి, నిరంజన్ చారి, భిక్షాపతి, అనిల్ చారి పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు మాజీ సర్పంచ్ సరళ అమరేందర్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట ప్రకారం బ్రహ్మంగారి గుడికి 4 గుంటల భూమిని ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా మాట తప్పకుండా మా బ్రహ్మంగారి గుడి కోసం నిర్మాణానికై 4 గుంటల భూమిని దారదత్తం చేసినారు. వారికి మా కమిటీ తరపు నుంచి మరియు ఆత్మకూరు గ్రామ ప్రజలందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా రాబో రోజులలో కూడా మందిర నిర్మాణానికి కూడా వారి సహాయ సహకారాలు కూడా చేయాలని, మరి ఈ గుడికి వెన్నంటే ఉండి ప్రోత్సహించాలని, గ్రామ ప్రజలందరూ కూడా ఈ మందిరం మన ఒక్కరిది కాదు అందరిది కూడా అందరం కూడా ఈ కలిసికట్టుగా చేసి గుడి నిర్మాణాన్ని త్వరితగతిన చేసి అందుబాటులోకి తీసుకురావాలి. ఆ యొక్క బ్రహ్మంగారి ఆశీస్సులు గ్రామ అందరికీ ఉండాలని, మరియు ఈ యొక్క స్థలాన్ని మాకు ఇచ్చిన అమరేందర్ రెడ్డి పటేల్ గారి కుటుంబానికి ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండి వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. సంతోషకరమైన దినం. ఆత్మకూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ఆలయ నిర్మాణానికి ఆత్మకూరు గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ వర్యులు గౌరవనీయులు సరళ అమరేందర్ రెడ్డి పటేల్ గారు 4 గంటల భూమిని దానం చేయడం అనేది చాలా శుభపరిణామం. చాలా పెద్ద ఎత్తున మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఆలయ కమిటీ మరియు ఆత్మకూరు గ్రామ ప్రజల పక్షాన అందరి తరఫున కూడా శ్రీ అమరేందర్ రెడ్డి గారికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సమాజంలో డబ్బు చాలామందితో ఉంటాయి కానీ దానం చేసే గుణం కొందరిలో ఉంటుంది. ఆ కొందరిలో కూడా మా అమరేందర్ పటేల్ గారు ఉండడం మాకు చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ ఆలయ నిర్మాణానికి మాకు భూదానం చేయడం కాకుండా ఆలయ నిర్మాణానికి కూడా తమవంతు సహాయ సహకారాలు భవిష్యత్తులో అందించాలని, అదేవిధంగా గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ ఆలయ నిర్మాణానికి ఉండాలని ఈ ఆలయ కమిటీ తరఫున మరియు ఆత్మకూరు గ్రామ ప్రజల పక్షాన తెలియజేసుకుంటూ మాకు ఈ భూదానం చేసినటువంటి శ్రీ పటోళ్ల సరళ అమరేందర్ పటేల్ గారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.